పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే సాధారణంగా తల్లిదండ్రులు అంటే డాక్టర్ని ఎట్లా కన్సల్ట్ చేస్తారు? వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ డిటెక్ట్ చేయగలగాలండి. ఓకే. ఎందుకంటే చాలా మటుకు స్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో మా జబ్బు ఈ కంజనల్ హార్ట్ డిసీజ్ కొంచెం రూరల్ ఏరియాస్‌లో ఎక్కువ ఉంటుంది. హుహు. లోవర్ సోషో ఎకనామిక్ స్టాటస్‌లో ఎక్కువ ఉండే జబ్బు అనమాట. సో నేను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారము పేరెంట్స్ షుడ్ రికగ్నైజ్ ఆయాసం రావటము, పిల్లలు సరిగ్గా తినలేకపోవటము, వెయిట్ గెయిన్ కాకపోవటము, ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము, అవన్నీ చూసినప్పుడు గుండె జబ్బు సస్పెక్ట్ చేసి కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు ఎలా ఉంటాయంటే టైంకి ఆపరేషన్ చేస్తేనే మీకు రిజల్ట్ బాగుంటుంది. హుహు. కొందరు లేట్‌గా లేక ఒక పెద్ద హోల్ ఉన్న పిల్లల్ని మా దగ్గరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల దగ్గర తీసుకొస్తారనుకోండి, అవి ఇనాపరబుల్ అయిపోతాయి. హుహు. ఎందుకంటే హార్ట్, లంగ్ ఆర్ లైక్ వన్ యూనిట్. ఎప్పుడైతే మనం ఒక పెద్ద హోల్ ట్రీట్ చేయకుండా వదిలిపెడతామో లంగ్స్ కూడా పాడవుతాయి. సో ఒక లేట్ స్టేజ్‌లో వస్తే ఏమవుతుందంటే మేము ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. సో అలాంటి పేషెంట్స్‌కి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడుతుంది. సో పికింగ్ ద డిసీజ్ అట్ ద కరెక్ట్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ పేరెంట్స్ కానీ, లోకల్ డాక్టర్స్ కానీ, ఆర్ఎంపీస్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఎందుకంటే వి సీ ఎ లాట్. మేము ఎప్పుడైతే ఇలాగా కొందరు టీనేజ్‌లో వస్తారు మా దగ్గరికి. చిన్నప్పటి నుంచి అంటే ఉందని తెలుసు కానీ రారు డాక్టర్ దగ్గరికి. లేకపోతే అదే తగ్గిపోతుందిలే అన్న అపోహ. సో ఇవన్నీ ఏ గుండె జబ్బులు అవే తగ్గిపోవండి. ఇప్పుడు హోల్ ఉందనుకోండి ఏదో ఒకటి చెయ్యాలి. అది ఇచ్చేది మూసుకుపోతుంది కానీ తక్కువ. అంటే అట్లీస్ట్ ద డాక్టర్ షుడ్ టెల్. సో పేరెంట్స్‌కి ఒక ఇదనమాట తగ్గిపోతుందేమో అన్న నమ్మకంతో చాలా చెడ్డ పరిస్థితుల్లో వస్తారు మా దగ్గరికి. సో అలా కాకుండా ఫస్ట్ ఇంపార్టెంట్‌గా డిటెక్ట్ చేయటం. ఎనీ డౌట్ ఉంటే ఒకసారి చెకప్‌కి వెళ్ళాలన్నమాట. చెకప్ అయినాక వాటెవర్ అడ్వైస్ ఇస్తాము, మెడిసిన్స్ వాడటం కరెక్ట్‌గా చేయాలి. లేకపోతే సర్జరీ అవసరం ఉంది అంటే సర్జరీ చేసుకోవటం, ఈ డివైస్ అవసరం ఉందంటే డివైస్ చేసుకోవటం చేయాలి. అగైన్ పేరెంట్స్ హ్యావ్ సో మెనీ డౌట్స్. డాక్టర్ చెప్పిన దానికి కొంచెం నమ్మకం లేకపోవడం ఈ మధ్య ఎక్కువైంది. సో ఏముందిలే డాక్టర్ చెప్తారు ఇలాగే అని పిల్లలు తీసుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ విత్ మచ్ మోర్ సివియర్ డిసీజ్. సో టేక్ డాక్టర్స్ అడ్వైస్ ప్రాపర్లీ. అండ్ దెన్ ఒకసారి జబ్బు డిటెక్ట్ అయ్యాక సర్జరీ అయిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫాలో అప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పిల్లలకి మేము ఆపరేషన్ చేస్తే ఎక్సెప్ట్ సింపుల్ డిఫెక్ట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నీడ్ లైఫ్ లాంగ్ ఫాలో అప్. ఇప్పుడు కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ ఉన్నాయనుకోండి, ఆ డిసీజెస్కి మేము ఆపరేషన్ చేసినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ కొన్ని కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెడికల్ ఫాలోఅప్ ఇస్ ఎసెన్షియలీ లైఫ్ లాంగ్. కొన్నిసార్లు అంటే ఇప్పటికి కూడా నా దగ్గరికి 45 year olds 50 year olds వస్తారు. అంటే వాళ్ళకి పుట్టినప్పుడు ఉంది జబ్బు కానీ ఇప్పటికీ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. సో అలా చూపించడం, చెప్పిన మందులు వాడుకోవటం, ఏమైనా ప్రొసీజర్లు అవసరం ఉంటే చేయించుకోవటం. తర్వాత డయట్ గురించి కొంచెం మాట్లాడుకున్నాము. కొంచెం హెల్దీ డయట్ ఫాలో చేయటము. కొందరికి స్పెషలీ బ్లూ బేబీ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అన్నాం కదా, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో చక్కగా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చుకోవటం, లేకపోతే ఐరన్ సప్లిమెంట్ చేసుకోవటం అలాంటివి చేయాలి. తర్వాత వీళ్ళ గ్రోత్ ఫెయిలియర్ ఉంటుంది. సో న్యూట్రిషనల్ అడ్వైస్ దే షుడ్ టేక్. ఎలాగా వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటి కోసం. తర్వాత ఇంకా ప్రికాషన్స్ అంటే కొందరు దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ అవుతాయి వీళ్ళకి లంగ్స్లో. కాబట్టి పెద్ద పెద్ద క్రౌడ్స్లోకి వెళ్ళిపోకపోవడం, అంటే కొంచెం పిల్లల్ని ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేయడం, ఎక్కడన్నా వెళ్తే మాస్క్ వేసుకుని వెళ్ళటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ హెల్దీ న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళకి అగైన్ ఎస్పెషలీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సర్జరీ న్యూట్రిషన్ మీద ఎంఫసైజ్ చేస్తాం. ఎందుకంటే న్యూట్రిషన్ బాగున్నప్పుడే రికవరీ బాగుంటుంది. సో అది ఎంఫసైజ్ చేయాలి పేరెంట్స్. తర్వాత కూడా వాళ్ళకి ఫీడ్ ఎలా చేయాలి అదంతా మేము చెప్తాము. తర్వాత ఇది ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్స్ దే షుడ్ ప్రివెంట్. కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి వీళ్ళకి, న్యూమోకాకల్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ స్పెసిఫిక్గా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఆ వ్యాక్సిన్స్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు చేయాలి. తర్వాత చాలామందికి అపోహ, గుండె జబ్బు ఉంది కదా పిల్లలు ఆడుకోకూడదేమో అన్నట్టుగా ఉంటుంది. చాలామంది పిల్లల్ని ఆడుకోనియకుండా బయటికి వెళ్లకుండా చేస్తారు. అంటే వాడు ఇంకా సోఫాలోనే కూర్చుని టీవీకి అంకితం అయ్యేలాగా ఉన్నారు. సో అలా కాకుండా చాలా గుండె జబ్బులు మేము ట్రీట్మెంట్ చేశాక దే ఆర్ హెల్దీ, దే ఆర్ ఫిజికలీ దే కెన్ బి వెరీ యాక్టివ్. సో యాక్చువల్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడే హార్ట్ కండిషన్ అవుతుంది. సో రోజు వాళ్ళని వాకింగ్కి వెళ్ళటము, సైక్లింగ్ ఇలాంటివి చేయమని చెప్తాము. కానీ చాలామంది చేయకుండా ఉంటారు. కొందరికి ఎవరికైతే సివియర్ హార్ట్ డిసీజ్ ఉందో ఆర్ ఈ అరిథ్మియాకి రిస్క్ ఉందో అలాంటి వాళ్ళని కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడకుండా చాలా తక్కువ శాతం, కానీ ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్ ఉండటము, వెయిట్ కంట్రోల్ చేయటం. ఎందుకంటే అగైన్ ఒబేసిటీతో హైపర్ టెన్షన్ రావటం ఇవన్నీ జరుగుతాయి, డయాబెటీస్, అండ్ దాట్ యాడ్స్ యువర్ కార్డియక్ మార్బిడిటీ. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి పేరెంట్స్. మేడం, పిల్లల్లో గుండె మార్పిడి దాకా అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి వారికి గుండె మార్పిడి చేస్తారు? ఎట్లా ఉంటుందండి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 2 రకాల వాళ్ళకి అవసరం పడుతుంది. ఒకటేమో కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతి అంటే హార్ట్, ఇది పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు.
హార్ట్ మసిల్ ప్రాబ్లం. నేను మాట్లాడేది ఇప్పటిదాకా పుట్టుకతో వచ్చిన జబ్బులు. కార్డియోమయోపతి అంటే హార్ట్ చాలా పెద్దగా అయిపోవటం, యూజువల్లీ ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే అలా జరుగుతుంది. లేకపోతే హార్ట్ థిక్గా ఉండటం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. అదేమో ఇట్స్ జెనెటిక్ డిజార్డర్ మోస్ట్ ఆఫ్ ద టైం. తర్వాత రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ మసిల్లో ఏదన్నా వచ్చి కూర్చోవటం, ఐరన్ కానీ ఇస్నోఫిల్స్ కానీ అలాగా ఇలాంటి కార్డియోమయోపతీస్లో కొన్నిసార్లు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇట్స్ అ మసిల్ డిజార్డర్ అండ్ అన్ఫార్చునేట్లీ కొన్నిటి ట్రీట్మెంట్స్ లేవు. సో ఇలాంటి పిల్లలు ఎప్పుడైతే హార్ట్ ఫెయిలియర్లో ఉంటారో, అంటే మనం ఇచ్చిన మందులు ఏవి పని చేయకపోవటం, వాళ్ళు అసలు ఫంక్షనల్గా ఉండలేకపోవటం, తరచుగా హాస్పిటల్కి అడ్మిట్ అయిపోవటం, హార్ట్ ఫెయిలియర్ ఉండటం, కార్డియోజెనిక్ షాక్లో ఉండటం, ఇలాంటి వాళ్ళందరికీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందండి. తర్వాత ఈ పుట్టుకతో వచ్చిన జబ్బులలో కొన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఒకటి స్పెషల్లీ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంటుంది. అందులో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అసలు ఫామ్ అవ్వదు. సో లెఫ్ట్ సైడే మనకి పంపింగ్ హార్ట్. సో లెఫ్ట్ సైడ్ అంతా చిన్నగా ఉన్నప్పుడు పంప్ చేయడానికి అవ్వదు. కాబట్టి అలాంటి వాటికి మన దేశంలో తక్కువ, కానీ వెస్ట్లో ఎక్కడైతే నేను పనిచేశానో హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్స్ కూడా చాలా మటుకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవాళ్ళు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.